చిన్నారి చిట్టి కథలు. పిల్లలు మీకు కథ చెప్పనా? ఒక గ్రామంలో ఒక ఆవు ఉండేది. అది ఎంతో మంచిది. తోటి పశువులతో ఏమీ దెబ్బలాట్లు లేకుండా దాని ఆహారం అది తిని రోజు ఇంటికి వస్తూ ఉండేది. యజమాని మాట వింటూ సాధు జంతువుగా జీవించేది. ఒకరోజు అడవిలో అది ఒంటరిగా మేత మేస్తుండగా ఒక పులి చూసి దాని మీద దూకటానికి సిద్ధమవుతుంది. అది గమనించిన ఆవు భయపడకుండా అక్కడే నిలబడి, పులిరాజా, ఒక నిమిషం ఆగు, నేను చెప్పే మాటలు సావధానంగా విను. ఇంటి దగ్గర నాకు ఒక బిడ్డ ఉన్నది. అది గడ్డి కూడా తినలేదు. నా యొక్క పాలు తాగి జీవిస్తోంది. దయచేసి నన్ను గనక వదిలిపెడితే ఇంటికి వెళ్ళి పాలు ఇచ్చి వస్తాను అంటుంది ఆవు. ఇంటికి వెళ్ళి నా బిడ్డకు కడుపు నిండా పాలిచ్చి మంచి బుద్ధులు చెప్పి వస్తాను, అప్పుడు నువ్వు నన్ను భక్షిస్తూ కానీ అని దీనంగా అడిగింది ఆవు. అప్పుడు పులి, ఆహా, నాకేం మాయమాటలు చెప్పకు, ఇంటికి వెళ్ళి మళ్ళీ తిరిగి రావడం అంటూ ఉంటుందా అని అన్నది పులి. నీవు అలా అనుకోవడం సరికాదు పులిరాజా, నేను అసత్యం పలిగేదాన్ని కాను. ఒకసారి మాట ఇచ్చి తప్పితే ఆ బతికేమీ లాభం, ఎప్పటికైనా చావు తప్పదు కదా. నువ్వు ఆకలి కొన్నావు కాబట్టి నీకు ఆహారమై తృప్తి కలిగిస్తే అంతకన్నా ఉపకారం ఏముంది అంటుంది. అప్పుడు ఆవు, నన్ను నమ్ము, ఇంటికి వెళ్ళి బిడ్డకు పాలిచ్చి మంచి మంచి బుద్ధులు చెప్పి వస్తాను అని బతిమలాడుతుంది. సరే, పులి కాసేపు ఆలోచించి, సరే ఇంత నిజాయితీగా చెప్తోంది, ఆవుని నమ్ముదాం అనుకుని ఆవుని ఇంటికి వెళ్ళి, సరే పాలిచ్చిరా అంటుంది పులి. ఆవు ఇంటికి పోయి దూడ కడుపు నిండా పాలిచ్చి ఆ లేగదూడని శరీరాన్ని ప్రేమతో నాచు, నాయన బుద్ధిమంతుడుగా ఉండు, మంచితనంతో జీవించు, తోటివారితో స్నేహంగా ఉండు, ఎట్టి పరిస్థితుల్లో కూడా అబద్ధాలు ఆడకు, మంచి ప్రవర్తనతో పేరు తెచ్చుకో అని బిడ్డకు మంచి బుద్ధులు చెప్పి ఆవు అడవి చేరుకుంది. ఆవును చూసిన పులికి ఆశ్చర్యం కలిగింది. తన ప్రాణాల కంటే ఇచ్చిన మాట ముఖ్యం అనుకుని ఆవు నా చెంతకు చేరింది. దీన్ని చంపు తింటే నాకే పాపం అనుకుని ఆవును వదిలివేసింది పులి. ఆ మాట విన్నాక పులికి ధన్యవాదాలు చెప్పుకుని ఆవు పరుగున తన దూడ దగ్గరికి చేరి హాయిగా సుఖంగా ఉన్నది. ఈ విధంగా ఆవులాగా మనం కూడా అబద్ధాలు ఆడకుండా ఇచ్చిన మాట మీద నిలబడి నిజాయితీగా ఉంటే మన జీవితంలో అన్నీ మనకి జయాలు కలుగుతాయి. ఈ కథ ద్వారా మనకి అది నీతి తెలుస్తున్నది.